జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు తులారాశి వారు సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు. పేరుకు, ప్రతిష్టకు, గౌరవానికి, మర్యాదకు ఎక్కడా కూడా లోటు అనేదే ఉండదు. పట్టిందల్లా బంగారమే అని చెప్పలేము, కానీ నష్టం అయితే జరగదు. రోజంతా హడావిడిగా, సంతోషంగా, తృప్తిగా సాగిపోతుంది. అయితే పని మీద పని ఉండడం వలన బాగా అలసిపోతారు. అయినప్పటికీ అలసట ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఏది ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం పట్ల, భవిష్యత్తుకు సంబంధించి మార్పులు చేసే అంశం పట్ల, కొనుగోలు మరియు అమ్మకాల విషయాల పట్ల, చర్చల విషయంలో, బంధువులతో చేసే సంప్రదింపుల విషయంలో కొంచెం ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావడం మంచిది. వీలైతే మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు అడుగులు వేసే ప్రయత్నం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఆరోగ్యపరంగా కలత చెందుతారు. కెరియర్కు సంబంధించి వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా బాగానే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో పెద్ద మొత్తంలో లాభాలు ఉండవచ్చు. మొత్తం మీద తులారాశి వారు ఈ మకర సంక్రాంతి పండుగ వేళ మిశ్రమమైన ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతోటి సరదాగా కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలను పొందగలుగుతారు. మీ తోబుట్టువులతో హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ యొక్క వాతావరణం మీ ఇంట కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈరోజు మీరు స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకండి. కోపం మరియు ఆవేశం ఏమాత్రం పనికిరావు. ఉద్యోగస్తులకు సెలవులు దొరకకపోయినా ఫ్రీ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ మంగళవారం రోజు తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో నుండి ఒక రాశిలోకి మార్పు చెందుతాడు. దీనినే సంక్రమణం అంటారు. అయితే ఈ మంగళవారం రోజు సూర్యుడు మకర రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ సమయంలో తప్పకుండా స్నానం ఆచరించాలి. లేకుంటే 7 జన్మల పాపాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో మనం ఏదైతే దానం చేస్తామో దానిని మనం 7 జన్మల వరకు పొందుతూ ఉంటాం. కాబట్టి మీకు ఏదైతే తిరిగి కావాలని కోరుకుంటారో దానిని ఈరోజు దానంగా ఇవ్వండి. అలాగే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి, బట్టలు పెట్టుకోవాలి. ఈరోజు గుమ్మడి పండును దానం చేస్తే భూమిని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. నువ్వులు కూడా దానం చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒకటి మీ యొక్క శక్తి మేరకు ఈ రోజున కనుక దానం చేస్తే 7 జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఈరోజు సూర్యదేవుడిని పాలతోటి అభిషేకం చేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.